హే, ఏమైంది? ఇదిగో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వంట చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మనల్ని చూస్తుంటే ఇక్కడ చాలా మందికి కడుపులో మండుతున్నట్టుంది. బట్ యూ డోంట్ వరీ, నేనున్నానుగా. కమాన్ కమాన్, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. అది తిప్పి వేయాలి. ఇదా? నువ్వెందుకు దూరంగా నిలబడుతున్నావు? దగ్గరికి రా. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? అది తిప్పి వేయండి. ఇది తిప్పాలి కదా. ఓకే, ఇద్దరం పట్టుకుందాం. రా 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 రా. పట్టుకో. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. ఎలా ఉంది సాంగ్? సూపర్ కదా. మనమిద్దరం కలిసి పాడదామా? అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓర చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే. ఓహో. హే, అలా దూరంగా వెళ్ళకు. ఇలా రా రా, నా పక్కనే నిలబడు బంగారం. పట్టుకో పట్టుకో పట్టుకో. చెప్పు, తర్వాత ఏం చేయాలి? నీలు, ఇంట్లో ఉండే వాళ్ళందరినీ నీ దగ్గరకొచ్చి వంట నేర్చుకోమని చెప్తాను. వాళ్ళకి నేర్పిస్తావా బంగారం? వెళ్ళిపోయింది. మనం ఆమ్లెట్ వేద్దాం. కమాన్, లెట్స్ స్టార్ట్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. నువ్వు నా భార్యవి. కుసై, నిన్ను చూస్తే నీకు అసహ్యం అనిపించట్లేదు? నీ ఇంటి పని మనిషి, నీ తోటలో పని చేసే కూలిది, 5కి 10కి నీ దగ్గర చేయి చాచే పని మనిషి. నువ్వు వేసింది తిని పడుండేది. అలాంటిది ఇప్పుడు నీ ఇంట్లో నీతో సమానంగా నీ కోడలిగా నీ కళ్ళ ముందే హ్యాపీగా తిరుగుతోంది. దాన్ని నువ్వు ఏమి చేయలేకపోతున్నావే, ఎందుకంటే నువ్వు జీరో. ఎస్, యు ఆర్ జీరో. నీ గురించి నువ్వు గొప్పగా అనుకుంటున్నావు, కానీ నీ గొప్పే లేదు. నీ స్టేటస్ ఏంటి? నీ పలుకుబడేంటి? అవన్నీ గొయ్యి తీసి పూర్తి చేశారే. నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం కాదు. నిన్ను చూస్తుంటే నాకే చిరాకేస్తోంది. నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికి రావు. నువ్వు పనికి రావు. కాదంబరి, ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఫోన్ చేసావు. ఎలా ఉన్నావు? బాలేను జయ, అస్సలు బాలేను. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. ప్రాబ్లం అంటే ఇలాంటి ప్రాబ్లం కాదు.
తల తల పగిలిపోయేంత ప్రాబ్లం. అవమానంగా ఉంది. దాని పాటికది హ్యాపీగా నా కళ్ళ ముందే తిరుగుతుంది. కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. నా కొడుకు నన్ను ఎదిరించి దానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి చెప్పు? అంతా తలకిందులుగా మారిపోయింది. ఏది నా కంట్రోల్లో లేదు. ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? ఏది నా కంట్రోల్లో లేదు. ఏం చేయాలో చెప్పు? ఏం చేయాలి? నువ్వేం టెన్షన్ పడకు, దేని గురించి ఆలోచించకు. నువ్వు ప్రశాంతంగా పడుకో. నేను ఉదయాన్నే వస్తాను, మనం మాట్లాడుకుందాం. ఉదయాన్నే కాదే, ఇప్పుడు ఏం చేయాలో ముందు అది చెప్పు. ఉదయాన్నే వస్తానని చెప్తున్నాను కదా. ఇది చాలా చిన్న విషయం కాదు మరి. నేనొచ్చి చెప్తాను. నువ్విప్పుడు ప్రశాంతంగా పడుకో. చెప్పోవే. రాజయ్య, హాయ్ కాదంబరి. పద. కూర్చో. ఇది నిన్ను టార్చర్ పెడుతుందా? కాదంబరి కోడలనే పొగరనుకుంటా. ఏయ్ ఊరుకో, ఆ మాట మాత్రం అనుకో. వింటేనే రగిలిపోతోంది. ఎవరు కోడలే? ఓకే ఓకే, కోప్పడకు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు పెద్ద పెద్ద విషయాల్ని డీల్ చేయగలవు, కానీ ఇలాంటి చిన్న విషయాన్ని డీల్ చేయలేకపోతున్నావు. ఇది కొంచెం మాస్గానే డీల్ చేయాలి. చూడ్డానికి చీపుగానే ఉంటుంది, కానీ అదే వర్కౌట్ అవుతుంది. ఏం చేయాలో చెప్పు. విషయం ఏమిటంటే, దీనితో పని చేయించి టార్చర్ పెట్టలేం. పల్లెటూరులో ఇంటి పనులు తోట పనులు చేసి బాగా అలవాటైపోయి ఉంటుంది. అందువల్ల అవన్నీ వేస్ట్.